హై వ్యూవర్స్. మురళీ నాయక్ మన అమరవీరుడు. తన వయసు కూడా 20 సంవత్సరాలండి. మొన్న 2022లో మన ఆర్మీ రిక్రూట్మెంట్ అగ్నివీర్ ఉంది కదా, దానికి సెలెక్ట్ అయ్యాడు. రేపు 2026 వరకే తనకి టెన్యూర్ వచ్చేసి, సో 2026 లోపు వచ్చేస్తాడు. అంటే 2026లో ట్రైనింగ్ అయిపోతుంది. 4 ఇయర్సే కదా, మేబీ ఇటువంటి వీరుడిని పర్మనెంట్గా తీసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తున్నా, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నా, వాళ్ళ క్లాస్మేట్స్ చెప్తున్నా, మొత్తం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఆర్మీ ఇంతే. నేషనల్ కాడెట్ కార్ప్స్ ఎన్సీసీలో ఉన్నారట. సో చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా, ఎందుకంటే నేను ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ని. సో ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను, మన మురళీ నాయక్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైనిక లాంఛనాలతో అంచుకలు జరపబోతున్నారు. అండ్ కల్లితండ వాళ్ళ ఏరియా ఏదైతే ఉంది గోరంట్ల మండలంలో, అక్కడ వచ్చేసి ఆయనకి విగ్రహం లాంటిది పెట్టబోతున్నారు. స్మారక స్తూపం లాంటిది అనుకోవచ్చు. అండ్ ఆ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ వంతుగా 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ప్రకటించారు. అండ్ ఆ ఫ్యామిలీకి అండగా ఉంటామని చెప్పున్నారు. ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ చెప్తున్నారు కదా, తాను చనిపోయేటప్పుడు కూడా ఒంటి మీద యూనిఫామ్ ఉండాలని చెప్పాడు. ఈరోజు అలాగే చనిపోయాడండి అంటున్నారు. ఎలా చనిపోయాడు ఏంటి అన్నప్పుడు, పాకిస్తాన్తో యుద్ధం నడుస్తుంది, ఆ బోర్డర్లో కాల్పులేపు జరిపారు. అప్రాక్సిమేట్లీ 14 మందిని దాదాపు మన మురళీ నాయక్ వాళ్ళ టీం చంపున్నారు. బట్ ఇంకా అంతా సైలెంట్ అయిపోయింది. వెనుదిరుగుతున్నప్పుడు అప్పుడు కాల్పులు జరిపారండి, అప్పుడు చనిపోయాడు పాప అని చెప్పేసి అన్నారు. అంటే ఓ రకంగా దొంగ దెబ్బ, పిరికి ముండలు అనకూడదు. కానీ ఎదురుగా ఉన్నప్పుడు యుద్ధం చేయాల్సింది పోయి, యుద్ధం అయిపోయింది, ఆ ఎవరు లేరులే అని చెప్పేసి వెనుతిరిగి వెళ్తుండే అప్పుడు కాల్చడం ఏంటండి, ఎంత తప్పండి అసలు. బట్ చిన్న వయసులోనే అమరవీరుడు అయ్యారు చూసారా, నిజంగా అదృష్టవంతుడు. దేశం కొంచెం ప్రాణాలు అర్పించారు చూసారా, ఆ త్యాగం వెలకట్టలేనిది. ఆ కుటుంబానికి మనమంతా సపోర్ట్ చేద్దాం. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఏ లోటు లేకుండా చూస్తుందని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఆ కుర్రాడికి సంబంధించినటువంటి ప్రొఫైల్ అవన్నీ చెక్ చేస్తుంటే అతను పవన్ కళ్యాణ్కి వీరాభిమాని తెలుస్తూ ఉంది. సరే, ఇంకెప్పుడు సినిమా టాపిక్ మనకొద్దు, రాజకీయాలు మనకొద్దు. అమరవీరుడు అన్నప్పుడు తాను కోరుకున్నట్టుగానే యూనిఫామ్లో ఉండగానే చనిపోయాడు. శత్రువులని దెబ్బతీసిన తర్వాత చనిపోయాడు. తన కోరిక ప్రకారం ఆర్మీలో చేసి ఆర్మీలో ఉండగానే కన్ను మూశాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలి.